అవడం లేదు. మనం ఎంత కాల్చుకుంటే అంత కాకుండా మనం యాక్చువల్గా యాజ్ పర్ ద మీటర్ రీడింగ్ ప్రకారంగా బిల్ ఇచ్చేసి డబ్బులు కట్టించుకోవడం జరుగుతుంది. దాని మీద ఎంపీడీఓ గారిని మనం అడగడం జరిగింది. దానికి అక్కడ చిన్న తప్పిదం వల్ల అది అక్కడ ఆగిపోవడం జరిగిందట. దాన్ని మళ్ళీ రివైజ్లు చేసేసి మరి ఆ ప్రపోజల్ మాకు పంపిస్తే అది నెక్స్ట్ మంత్ నుంచి అయినా అది ఇంప్లిమెంట్ చేద్దామని వారికి చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. అది నెక్స్ట్ మంత్ నుంచి ఎఫెక్ట్ కావాలని సంబంధిత అధికారి మరి ఈ బీర్పూర్ నస్రుల్లాబాద్ కన్సూమర్ అనుకుంటా వాళ్లకు నెక్స్ట్ మంత్ బిల్లు ఎఫెక్ట్ అయ్యేలాగా చూడాలి అని చెప్పడము, మరి వాళ్ళు కూడా దానికి ఓకే అని మరి అంగీకారం తెలిపింది. కాబట్టి ఆ కన్సూమర్కి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. అదే రకంగా ఇప్పుడంతా రైతాంగం కూడా వారి యొక్క ఫీల్డ్లలో మరి పంటలు వేశారు. పంటలు బ్రహ్మాండంగా వర్షాలు వస్తున్నాయి. మాన్సూన్స్ విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాజెక్ట్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి. చెరువులు కుంటలు అన్నీ కూడా నిండినాయి. ఇంకా కొంత వర్షం వస్తే ఇంకా జలకళ అనేది ఇంకా పెరుగుతుంది. రైతాంగానికి ఎలాంటి నష్టం లేకుండా వాళ్ళ పంటలు అనుకున్న విధంగా వాళ్ళ ఇన్పుట్ ఎంత వేస్తారో ఇన్పుట్కు డబుల్గా అవుట్పుట్ రావాలని కోరుకుంటాం. దానికి తగినంత కరెంటు మనం